హలో గాయ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫ్రమ్ యూట్యూబ్. సో గాయ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో అని నాకు కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే టమోటా రసం, అలానే కోడిగుడ్డు వెల్లుల్లి ఫ్రై అన్నమాట. సో దీనికోసము మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3 ఎగ్స్ అనేవి తీసుకుంటున్నా. ఈ ఎగ్స్ని నేను ఒక గిన్నెలో వాటర్ పోసి ఆ గిన్నెలోకి ఆ 3 ఎగ్స్ అనేవి వేసేసుకున్నాను గైస్. సో చూడండి, ఇలా ఒకదాని తర్వాత ఒక ఎగ్ వేసుకొని తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసాను. తర్వాత గ్యాస్ స్టవ్ అంటించుకొని ఆ ఎగ్స్ పెట్టుకున్న గిన్నెని దానిపైన పెట్టి ఫుల్ ఫ్లేమ్ మీద బాయిల్ చేయాలి. సో తర్వాత నేను ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసి, సో చూడండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని దాంట్లో వేసాను. సో ఇది పక్కన పెట్టుకున్నా. చూసారా, ఎగ్స్ అనేవి హై ఫ్లేమ్ మీద ఎంత బాగా బబుల్గా చాలా బాగా బాయిల్ అయ్యాయి గైస్. సో తర్వాత ఒక పక్కన పెట్టుకొని మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఒక కుక్కర్ అనేది పెట్టుకున్నాను. ఈ కుక్కర్లో కూడా నేను ఒక 70 to 80% వాటర్ అనేది పోసుకొని, తర్వాత మనము టమోటా రసం కాబట్టి దీనికోసం నేను ఒక 4 టమోటాలు అనేవి తీసుకున్నాను గైస్. చూడండి, ఒక మీడియం సైజు 4 టమోటాలు. సో ఇవి బాగా బాయిల్ చేసుకోవాలా. సో తర్వాత నేను ఒక చెక్క అనేది తీసుకున్నాను గైస్. ఏమన్నా మనం తెల్లగడ్డ ఇవి తరుక్కోవాలి కాబట్టి. సో ఒక తెల్లగడ్డ తీసుకొని ఇలా తెల్లగడ్డని ఇలా మనం ఫ్రంట్ బ్యాక్ ఇట్లా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక వీటిని నీట్గా ఇడిపించుకొని ఈ రెబ్బలు అనేవి ఇలా తీసుకోవాలి గైస్. సో తర్వాత టమాటాలు ఉడికాయా లేదా అని చూద్దాము. సో చూడండి గైస్, బాబా ఎంత బాగా బాయిల్ అయ్యాయో చూడండి, ఎంత సాఫ్ట్గా. చూడండి, పైన తొక్క అనేది ఎంత బాగా చీలికల్లాగా వచ్చిందో, అంటే టమోటాలు అనేవి చాలా బాగా వెల్గా కుక్ అయ్యాయి. సో తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బల్ని మనం ఏం చేయాలా, మెల్లగా పప్పు గుద్దితో అలా స్మాష్ అనేవి చేసుకోవాలి. స్మాష్ చేసుకున్నాక సో మనం మిరియాలు వీటిని కూడా కచ్చాపచ్చగా అనేవి ఇలా దంచుకోవాలి. సో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి అనమాట కచ్చాపచ్చ. ఇది జీలకర్ర, మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది ఇది. సో దీని తర్వాత మనం కరివేపాకు అనేది తీసుకోవాలి. సో గాయస్, ఇప్పుడు ఎగ్స్ అనేవి బాయిల్ అయ్యాయి కదా, వాటర్ కూడా చాలా కూల్ అయ్యాయి. సో ఎగ్స్ పైన ఉన్న షెల్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. అది కొంచెం సింపుల్ అనమాట. ఇలా ఎగ్స్ని ఇలా కొట్టి కొద్దిగా షెల్ ఓపెన్ చేసి దాంట్లో స్పూన్ అనేది పెట్టాలి. ఏంట్రా బాబు వీడు స్పూన్ పెడుతున్నారని చూస్తున్నారా? సో గాయస్, తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలా స్పూన్ పెట్టడం వల్ల చాలా ఈజీగా వస్తుంది అనమాట షెల్. సో ఇంకోసారి చూడండి, ఎగ్ని ఇలా కొట్టి ఒకసారి దానిపైన తొక్క అనేది కొద్దిగా తీసి షెల్, ఆ గ్యాప్లో స్పూన్ అలా పెడుతున్నా నేను, అలా పెట్టి ఊరికి అలా తిప్పండి అంతే. సో నీట్గా వచ్చేస్తుంది గాయస్, ఈజీగా. తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి గాయస్. సో ఇది 3rd ఎగ్ అనమాట. సో ఇంకా టమోటా ఉంది కదా బాయిల్ అయినవి, వీటిపైన మనం తొక్క అనేది తీసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా, ఎంత స్మూత్గా, ఎంత సాఫ్ట్నెస్గా వచ్చేస్తుందో చూడండి గైస్. చాలా బాగా కుక్ అయిందనమాట. ఒక 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ పెట్టండి. సో ఇలా నీట్గా తొక్క తీసేసి పెట్టేసేయాలి సైడ్కి. సో తర్వాత ఇవన్నీ మనము ఒక గిన్నెలో సపరేట్గా పెట్టుకోవాలన్నమాట టమాటా. సో తర్వాత నేను మళ్ళీ గ్యాస్ అనేది ఆన్ చేసి దానిపైన ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ అనేది వేసాను గైస్. అదే మనం టమోటా రసం చేసుకోవాలి కదా దానికోసం. సో దీనికోసము మనము తొక్క తీసి పెట్టుకున్న టమోటాని నీట్గా స్మాష్ చేసి వేసుకోవాలి ఆ వాటర్లో. ఒకవేళ అలా ఇబ్బంది మీకు అంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసుకొని ఆ వాటర్లో అనేది వేసేసుకోండి గైస్. వేసేసుకొని నీట్గా బాయిల్ చేయాలన్నమాట. చూడండి, నేనైతే ఇలా స్మాష్ చేసి వేస్తున్నాను టమోటాని. చూడండి గైస్, నీట్గా ఇలా ప్రతి టమోటాని నీట్గా చేత్తోనే స్మాష్ చేసి వేసాను. సో తర్వాత నేను పచ్చిమిరపకాయలు అనేవి తీసుకున్నాను గైస్. ఒక 4 to 5 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా నీట్గా చేత్తోనే ఇలా తుంచి అలానే వేసేస్తున్నా చిన్న చిన్న ముక్కలుగా. సో చిన్న స్పూన్ అనేది ఎత్తుకొని గరిటె ఎత్తుకొని నీట్గా అలా ఇలా స్మాష్ చేసినట్టు అని కలబెట్టి అలా చిన్న గిన్నె పెట్టాను మీడియం ఫ్లేమ్ మీద. సో తర్వాత మళ్ళీ మనం మూత ఓపెన్ చేసి చూడండి, కుక్ అవుతుంది కదా అదో ఇలా. సో మళ్ళీ ఇంకొకసారి అలా ఇలా కలబెట్టి దాంట్లోకి మనం ఏం చేయాలంటే కొద్దిగా ఒక 2 రెబ్బలు కరివేపాకు అనేది వేసుకొని, సో గాయస్ అలా తిప్పేసి మళ్ళీ గిన్నె పెట్టి ఈసారి హై ఫ్లేమ్ మీద బాగా బాయిల్ చేయాలి. సో తర్వాత నేను మళ్ళీ గిన్నె తీసాను. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. సో దీంట్లోకి టేస్ట్కి సరిపడే ఉప్పు అనేది వేసుకోండి గైస్. సో ప్రిఫరబుల్ ఓన్లీ సాల్ట్ కాకుండా
రాళ్ళుప్పు అనేది వాడండి, చాలా మంచిది ఆరోగ్యానికి. సో మళ్ళీ మూత పెట్టుకొని బాగా బాయిల్ చేసాము. తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకున్నాం, తర్వాత జీలకర్ర వేసుకున్నాం, తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాలు అనేది వేసుకొని బాగా నీట్గా కుక్ చేసాం వేసి. ఇలా చేసుకోండి, ఆరోగ్యానికి మంచిది, మీ బాడీకి మంచిది అన్నమాట. చూసారా? తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు అనేది ఇలా పిసుక్కోవాలి. చింతపండు పిసుక్కొని సైడ్ పెట్టుకోవాలి. సో తర్వాత ఒక చిన్న ప్యాన్ అనేది పెట్టుకొని గ్యాస్ స్టవ్ పైన ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేయాలి గైస్. చూస్తున్నారా? ఇలా ఆయిల్ అనేది వేసి దానిపైన మనము తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అనేది వేసి ఇలా ఫ్రై చేసుకొని మనం టమాటో రసం కంప్లీట్ అయింది కదా, ఆ రసంలో ఈ తాలింపు అనేది అంతా వేసేసేయండి. సో చివరిలో ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకొని ఆ ప్యాన్లోనే వేసుకొని అలా ఇలా నీట్గా ఆ వాటర్తోనే క్లీన్ చేసి అదే రసంలోకి పోసేసి నీట్గా అలా అలా తిప్పుకోండి గైస్. సో కంప్లీట్ అయిపోయింది రసం. ఇది తీసి పక్కన పెట్టేసుకోండి. సో తర్వాత మనం బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని తీసుకొని ఒక్కొక్క ఎగ్ని హాఫ్ అంటే 1/2 హాఫ్ కరెక్ట్గా హాఫ్ ఎగ్గా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి గైస్. ప్రతి ఒక్క ఎగ్ని నీట్గా. చూస్తున్నారా? ఇలా ఎగ్స్ని నీట్గా ఇలా హాఫ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత గ్యాస్ అంటించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయాలి. సో చూస్తున్నారా? ఇలా నీట్గా స్ప్రెడ్ చేసి ఇది వెల్లుల్లి తర్వాత మిరియాలు కచ్చాపచ్చాగా దంచుకోవాలి. సో ఎగ్లో ఎల్లో ఉంటుంది కదా, ఆ ఎల్లో పైన ఈ మసాలాను పెట్టి అలా ఆయిల్లో అలా బోర్లిచ్చి పెట్టి నీట్గా ఫ్రై చేయండి గైస్. అదో అలా మసాలా అనేది ఎగ్ ఎల్లో పైన పెట్టి అలా నీట్గా ఆయిల్ పైన వేసి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది తీసుకోవాలి. సో ఆయిల్ మొత్తం ఒక రౌండ్ అలా వేసేసి ఎగ్స్ పైన అలా కాసేపు కుక్ చేయండి 2 or 3 minutes. సో అప్పుడప్పుడు ఎగ్స్ అనేవి ఇలా కదుపుతున్నాను గైస్, కింద అడుగంటేస్తుంది. సో ఇలా నీట్గా ఎగ్గును అటు ఇటు కలిపి అలా ఇలా కదిలిస్తాను, అడుగంటకుండా నీట్గా ఉంటాయి. సో గైస్ ఓకేనా? ఎగ్ వెల్లుల్లి కారం అనేది రెడీ అయింది. చూసారా? తిప్పాను అనమాట, ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా నీట్గా చక్కగా కుక్ అయింది కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గైస్. ఓకేనా? కోడిగుడ్డు వెల్లుల్లి అనేది రెడీ అయింది. సో తర్వాత నేను అంతా కట్టేసి స్టవ్ అవి ఐటమ్స్ అన్నీ సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి మీరే, రసం ఎంత బాగుందో, మంచి స్మెల్ వస్తుందండి రసం అయితే. సో తర్వాత నేను ఒక ప్లేట్లోకి రైస్ అనేది పెట్టుకొని రసాన్ని అలా ఇలా ఒక 2 సార్లు అలా ఇలా తిప్పాను గైస్, ఎందుకంటే మసాలా అది చక్కగా వచ్చేది స్పూన్లోకి. సో ఒక 2 or 3 స్పూన్స్ అనేది నేను రసం అనేది వేసుకున్నాను. తినండి గైస్, రసం బాగా తినండి, చాలా ఆరోగ్యం శరీరానికి, మన ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుద్ది. సో ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని ఇటు సైడ్ 2 అటు సైడ్ 2 పెట్టుకున్నాను నేను. చాలా బాగుందన్నమాట చూడడానికి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ప్లేట్ కూడా. ఎగ్స్ అన్నమాట, రైస్, రసం. సో ఫస్ట్ నేను రసంలోకి రైస్ అనేది అలా అలా కలుపుతున్నాను గైస్, చూడండి మీరే. సో ఫస్ట్ ఒక ముద్ద అనేది నేను ట్రై చేద్దాం అనుకున్నా, టేస్ట్ ఎలా వచ్చింది ఏమి అని. సో అలా ఒక ముద్ద నోట్లోకి వేసుకొని నములుతున్నాను. సో చాలా పర్ఫెక్ట్ కుక్ అయింది రసం అనేది. ఉప్పు కానీ కారం కానీ ఆ పచ్చిమిరపకాయలు ఇచ్చేసే కారం కూడా చాలా బాగుంది. సో తర్వాత నేను హాఫ్ ఎగ్ ఉంది కదా, ఆ హాఫ్ ఎగ్ని ఇంకా హాఫ్ చేసుకొని ఆ రైస్లోకి నంచుకుందాం అని చెప్పి అనుకొని రైస్లోకి కలుపుకొని అలా చూడండి మీరే, అలా రైస్ మధ్యలోకి పెట్టుకొని అలా తింటా ఉంటే ఉంది నా రాజా. వా, అసలు టేస్ట్ ఎలా ఉంది తెలుసా? లోపల కోసేస్తుంది అనమాట నాలుకని, క్లీన్గా, అంత అద్భుతంగా ఉంది టేస్ట్ అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మిగిలిన హాఫ్ ఎగ్ తింటున్నా ఊరికే టేస్ట్ కోసము గైస్. మామూలుగా బాయిల్డ్ ఎగ్ స్మెల్ వస్తేనే ఖచ్చితంగా తినాలనిపిస్తుంది. దానిపైన ఈ మసాలా అనేది కలుపుకుంటే ఎట్టుంటుందో ఒక్కసారి మీరు ట్రై చేస్తే తప్ప మీకు తెలియదు. సో తప్పకుండా ట్రై చేయండి. సో రసంలో బాగా ఉడికిన వెల్లుల్లి అనమాట, దాన్ని తిన్నా, అది టేస్ట్ అయితే పర్లేదు, బాగుంది. సో నేను మళ్ళీ ఏం చేశాను, హాఫ్ ఎగ్ ఓన్లీ స్మెల్ చూసాను, ఆహాహా ఏముంది బాబు స్మెల్ అనమాట.
చాలా బాగుంది గైస్. అది అలా నోట్లోకి వేసుకొని తింటా ఉంటే ఇంకా అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. అంత పర్ఫెక్ట్గా కుక్ అయింది, అంత పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్. సో నేను మళ్ళీ రైస్ అనేది తింటున్నాను, ఎందుకంటే టేస్ట్ అనేది అలా ఉందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గైస్. హ్యాపీ మంచి హెల్తీ ఫుడ్ చేసుకొని హ్యాపీగా తినాలన్నమాట. మీరు కూడా బాగుండాలా. రసం అనేది చాలా మంచిదన్నమాట మన బాడీకి, హెల్త్కి. సో చూడండి, నేను రసం బాగుందని చెప్పి మళ్ళీ తినేస్తున్నా. చాలా బాగుంది గైస్, ప్రామిస్గా చెప్తున్నా, సూపర్ అనమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.